హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ దేవర. కథ విషయానికి వెళ్తే బ్రిటిష్ కాలం నుండి ఎర్ర సముద్రం వీరులంటేనే బ్రిటిష్ వాళ్ళకి భయం. అలాంటి వీరుల వారసుల స్వతంత్రం తర్వాత బ్రతుకు తెరువు కోసం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలా బ్రతుకుతున్న 4 దిక్కుల గ్రామాలకు పెద్ద దిక్కు దేవర. దేవర చెప్పిన మాటలకు ఎదురు తిరిగే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇలా జరుగుతున్న కథలో దేవర గుండె బలాన్ని తన కండ బలంతో ఎదిరించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు బైరా. దేవరను సంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. జనాలు ఇంకెప్పుడు స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళకూడదు అనే ధ్యేయంతో ఊరికి సముద్రానికి కాపరిలా మారి తప్పు చేస్తే దేవర చంపేస్తాడనే భయాన్ని కలిగేలా చేస్తాడు దేవర. ఇలా జరుగుతున్న కథలో దేవర అనుకున్న కళ నెరవేరిందా? దేవర కొడుకు వర పాత్ర ఏమిటి? ఇలా మరిన్ని సందేహాలు తెలియాలంటే మూవీని థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే మామ. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్తే ద్విపాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు మామ. దేవర అడిగినాడంటే ఇంకా ఫైట్స్ డాన్స్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ స్టఫ్ అని చెప్పుకోవాలి మామ. మెయిన్ ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ అండ్ గ్రేస్ ఫ్యాన్స్ కి ఐఫిష్ లా అని ఉంటుంది మామ. అలానే సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్రలో న్యాయం చేశాడు. జాన్వీ కపూర్ ఉన్న కొంచెం సేపు అయినా ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ కి ఇచ్చే ఎలివేషన్ మూవీకి హైలైట్ అని చెప్పుకోవాలి మామ. పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. మిగిలిన పాత్రలు కూడా బాగున్నాయి. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం కోసం ప్రాణం పెట్టేశాడని అనుకోవాలి. ఎన్టీఆర్ కి ఇచ్చే ఎలివేషన్స్ కి అనిరుద్ధ్ టాప్ నాచ్ లా మ్యూజిక్ ఇచ్చాడు మామ. కొట్టాల శివ డైరెక్షన్ కూడా బాగుంది. ఫైనల్ గా మూవీకి ఇచ్చే రేటింగ్ 5/3. మీరు కూడా ఈ మూవీ చూసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి మామ. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ.